జీరా రైస్ని ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? వెజిటేబుల్స్తో జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జీలకర్ర ఎక్కువ ఉంటే పిల్లలు ఇష్టంగా తినరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం 3/4 గ్లాస్ నార్మల్ రైస్, 1/2 గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఒక గ్రీన్ చిల్లీ, బీట్రూట్ గ్యాస్ మీద కొంచెం వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అవి బాగా మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్స్ యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని 10 మినిట్స్ ఉన్న తర్వాత వాటర్లో నుంచి ఈ మిల్ మేకర్స్ని పిండితే ఇలా రెడీ అయిపోతాయి. అలా రెడీ అయిన మిల్ మేకర్ని ఒక కప్ యాడ్ చేసుకొని బఠానీ కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కరివేపాకు యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. జీరా పౌడర్ అండి. నార్మల్గా జీరా రైస్కి జీలకర్ర వేస్తారు కదా, ఇక్కడ నేను జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. జీలకర్రని కొంచెం వేయించుకొని మిక్సీ పట్టేస్తే ఇలా పౌడర్లా అవుతుంది. ఆ పౌడర్ని 1.5 స్పూన్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని 1 గ్లాస్ రైస్కి ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని వాటర్ ఇలా మరిగిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్న రైస్ని ఈ కుక్కర్లో వేసేసుకొని లిడ్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత చూడండి రైస్ ఇలా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చికెన్ ఫ్రై తోటి సర్వ్ చేసుకున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.